29 మార్నింగ్ అనంతపురంలో బయలుదేరి ఇక్కడ కడపలో జయరాజ్ గార్డెన్స్కి వస్తారు. జయరాజ్ గార్డెన్స్ వద్ద ఉదయం 10:30 నుండి 12:30 వరకు కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం ఉంటుంది. ఉదయం 10:30 నుండి 12:30 వరకు 2 జిల్లాలు, అటు వైఎస్ఆర్ జిల్లా, ఇటు అన్నమయ్య జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో ఈ సమీక్షా సమావేశం 2 గంటలు ఉంటుంది. అయిన తర్వాత ఆవిడ కర్నూలుకి పోవడం జరుగుతుంది. బీజేపీ రాష్ట్రానికి మళ్ళా వస్తాం. రాయలసీమకు సంబంధించి బీజేపీ ఒక శనిగ్రహం, వైకాపా, టీడీపీలు రాహుకేతు. ఈ 3 పార్టీలు రాయలసీమను సర్వనాశనం చేసినాయి ఈ 10 సంవత్సరాల్లో. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో గతంలో టీడీపీ, ప్రస్తుతం వైకాపా పాలనలో రాయలసీమకు నవ మోసాలు జరిగాయి, నవద్రోహాలు జరిగాయి. నవమోసాలు, నవద్రోహాలు. దీంట్లో కొన్ని ప్రధానమైనవి తీసుకుంటే, విభజన చట్టములో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ నిధులు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాలి. కానీ ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం మీద గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న వైకాపా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు. పర్యవసానంగా రాయలసీమకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు రాలేదు. ఇది ఒక ద్రోహం. రెండవది, విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఆధ్వర్యంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని చట్టంలో 13వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వము పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఇది ఆర్థికంగా, సాంకేతికంగా సాధ్యం కాదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రాష్ట్రానికి చెందినటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.